ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నటువంటి ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా గన్ కల్చరు, హత్యా రాజకీయాలు ఇలాంటి అంశాల మీద గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాల మధ్య ఒక మాటల యుద్ధం చాలా స్ట్రాంగ్‌గా నడుస్తుంది. తన మీద వస్తున్నటువంటి రౌడీయిజం, గూండాయిజం, గొడ్డల పార్టీ అనేటువంటి వ్యాఖ్యల్ని తిప్పికొడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్‌గా పెట్టినటువంటి ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మీద, చంద్రబాబు మాటల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరిగింది. తన కుటుంబం దశాబ్దాలుగా రాజకీయ హింసకి, కుట్రకి బలవుతూ వస్తోంది. తామే విక్టిమ్స్ ఇక్కడ, తామే బాధితులము, అలాంటి వాళ్ళ మీద ఇలాంటి ప్రచారం చేయడం ఎంతవరకు న్యాయం అంటూ అని ప్రశ్నించారు. గతంలో జరిగినటువంటి పలు కీలక ఘటనల్ని ఆయన ఈ అంశంలో ప్రస్తావిస్తూ మాట్లాడారు. రాజకీయ చరిత్రను ఒకసారి తిరగేస్తే అసలైనటువంటి క్రిమినల్ బెయిన్ ఎవరిది అప్పుడు అర్థమవుతుంది మీకు అంటూ కూడా జగన్ వ్యాఖ్యానించడం జరిగింది. 1999 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తన తాత రాజారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు అంటూ కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఆ కేసులో నిందితులుగా ఉన్నవారిని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో దాచిపెట్టి అధికార దుర్వినియోగంతో రక్షించింది ఎవరో అందరికీ తెలుసు అంటూ కూడా ఆయన మండిపడ్డారు. అలాగే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుకున్నటువంటి అనుమానాలను కూడా ఆయన లేవనెత్తడం అనేది జరిగింది. ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడానికి కేవలం 2-3 రోజుల ముందే అసెంబ్లీలో చంద్రబాబు ఓపెన్గా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి నువ్వు అసెంబ్లీకి మళ్ళీ ఎలా వస్తావో చూస్తాను అంటూ హెచ్చరించారని, ఆ తర్వాత ఈ ప్రమాదం జరిగిందని జగన్ చాలా పెద్ద ఎలిగేషన్ వేశారు చంద్రబాబు మీద, ముఖ్యమంత్రి మీద. దీని వెనుకున్నటువంటి నిజానిజాలు ఇప్పటికీ బయటికి రాలేదు అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇక తన చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో తానే స్వయంగా చంపానని ఒప్పుకున్నటువంటి దస్తగిరి అనేటువంటి వ్యక్తి జైల్లో ఉండాల్సింది పోయి పోలీసు రక్షణతో దర్జాగా కారులో తిరుగుతున్నాడు బయట అంటూ కూడా ఆయన విమర్శించడం జరిగింది. ఆ దస్తగిరికి చంద్రబాబు నాయుడు యొక్క లాయర్ అయినటువంటి సిద్ధార్థ రౌత్రాని వకాలత్తు పుచ్చుకోవడం వెనుకున్నటువంటి మర్మం ఏంటో కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి అంటూ కూడా ఆయన విశ్లేషించారు. రాజకీయ కుట్రల యొక్క పర్వం ఒకవైపు, గన్ కల్చర్ గురించి ఇంకొక వైపు, ఇలా గన్ గురించి మాట్లాడేటువంటి మీరు నందమూరి బాలకృష్ణ, మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, మీ వియ్యంకుడైనటువంటి బాలకృష్ణ తన ఇంట్లో ఇద్దరి మీద తుపాకీతో కాల్పులు జరిగినటువంటి ఉదంతాన్ని కూడా ఆయన గుర్తు చేశారని చెప్తున్నారు. ఆ ఘటనని కళ్ళారా చూసినటువంటి వాచ్మ్యాన్ని ఆ తర్వాత కొద్ది రోజులకే బండరాయితో కొట్టి చంపడం వెనక ఎవరి హస్తం ఉందో చరిత్ర చెప్తోంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సొంత కూతుర్ని ఇచ్చి రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి మామ ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయకుడిని వెన్నుపోటు పొడిచి పార్టీని, గుర్తుని, ముఖ్యమంత్రి కుర్చీని ఇవన్నీ లాక్కుని ఆయన మరణానికి కారణమైనటువంటిది చంద్రబాబు కాదా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ అలిగేషన్స్ వేశారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ ప్రమాదంలో చనిపోతే ఆ శవాన్ని పక్కన పెట్టుకుని కేటీఆర్తో రాజకీయ పొత్తుల గురించి మాట్లాడినటువంటి శవ రాజకీయాల సంస్కృతి వారిది అంటూ ఆయన మండిపడడం జరిగింది. విజయవాడలో పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగాని అర్ధరాత్రి పూట నరికి చంపినటువంటి ఘటనలో కూడా వీళ్ళని ఆనాటి అధికార పార్టీ వైపే చూపించాయనేటువంటి అంశాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.